పరమందున్న దేవుడు ఏం చేయమని మనకు అడిగాడో అంటే అర్థం ఏంటి? అవే చేయాలి. చెప్పలేదో వాటిని మనము చేయకూడదు. లేదు చెప్పలేదు కదండి, వాయిద్యాలు వాయించకూడదని, చప్పట్లు కొట్టకూడదని చెప్పలేదు కదండి అంటాడు. అరే ఏం చేయాలో చెప్పినప్పుడు ఏం చేయకూడదు ఆటోమేటిక్గా చెప్పినప్పుడే అర్థమైపోతుంది. కాబట్టి బైబిల్లో స్వేచ్ఛను ఇచ్చే ఆజ్ఞలు, స్వేచ్ఛను ఇవ్వని ఆజ్ఞలు 2 రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది స్వేచ్ఛను ఇచ్చే ఆజ్ఞ. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏముంది? సమాజముగా కూడుట మానొద్దు అని ఉంది. ఉందా? సమాజముగా కూడుట మానక అని ఉంది. కాబట్టి సంఘము సమాజంగా కూడాలి, దాన్ని మానుకోకూడదు. కరెక్ట్. అయితే ఎక్కడ కూడాలి, ఎప్పుడు కూడాలి అనేది అక్కడ లేదు కదా. ఎక్కడ కూడాలి లేదు, ఎప్పుడు కూడాలి అనేది ఆ వచనంలో లేదు. సమాజంగా కూడాలనేది మాత్రమే ఉంది, ఎక్కడ కూడాలి లేదు. ఎక్కడ కూడాలంటే ఏం చెప్తాం? కొంత ఆ రోజున మొదటి శతాబ్దంలో సంఘము ఇంట్లో కూడుకున్నారు, వాళ్ళ వసతుల అనుకూల పరిస్థితుల్లో కూడుకొని ఆరాధన చేసుకున్నారు. ఒకరు ఉదయాన్నే కూడుకున్నారు, మరికొంతమంది సాయంత్రం కూడుకున్నారు, మరికొంతమంది రాత్రిపూట కూడుకున్నాడు. అపోస్తుడైన పౌలు త్రోయకు వెళుతూ అక్కడ అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో రాత్రిపూట కూడుకున్నారంట. వాళ్ళు రాత్రిపూట కూడుకుంటే ఏం జరిగింది? రాత్రంతా వాక్యం చెబుతూ ఉంటే ఐతూకు అనేవాడు నిద్రభారం వలన కిటికీలో నుండి కింద పడిపోయాడు. అంటే ఎప్పుడు కూడుకున్నారు వాళ్ళు? రాత్రి కూడుకున్నారు. 20వ అధ్యాయం 7వ వచనం నుండి మనకు ఉంటుంది అపోస్తల కార్యం 20వ అధ్యాయం. కాబట్టి ఎప్పుడు కూడాలి, ఏ సమయమున కూడాలి అనేది మనకి బైబిల్లో స్పెసిఫిక్గా ఆజ్ఞ కాదు. అయితే సమాజంగా కూడాలనేది ఆజ్ఞ. ఎప్పుడు కూడాలి, ఏ సమయంలో కూడాలి అనేది మన నిర్ణయం. మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఆదివారమునే కూడాలి, అది తెలుసు, రైట్. ఏ సమయంలో? ఏ సమయమైనా కానీ, అది ఉదయమే కావచ్చు, మధ్యాహ్నమే కావచ్చు, సాయంత్రమే కావచ్చు, రాత్రి 7 తర్వాతే కావచ్చు.